వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య వ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్కి స్వాగతం అండి. మమ్మీ చేత ఈరోజైతే చేపల పులుసు అయితే పెట్టిస్తున్నా ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మమ్మీ అయితే ఇగో ఇటు బాగా వర్షం వస్తుందండి. వర్షంలో మా డాడీ అయితే 3 కిలోల చేపలు అయితే తీసుకున్నాడు. ఇక మా ఆయన మా మమ్మీ ఇక కింట అడుగుంటా కడుగుతున్నారు ఫ్రెండ్స్. అస్సలు జారిపోతుంది. కొంచెం బూడిద ఉంటేనేమో మంచిగా గట్టిగా ఉండి ముక్కలు అయితే దెబ్బ దెబ్బ దిగు. అస్సలే బూడిద లేదు. మొత్తం కింద మొత్తం వానండి, ఫుల్ వర్షము. అటు ఇటు మొత్తం వర్షంలో మా ఊళ్ళోనంట చేపలు పట్టిరంటే ఇక మా డాడీ తెచ్చిండు. టైం వచ్చేసి 9 అవుతుంది, 9 గంటలకు తెచ్చిండు. ఇప్పుడైతే మా ఆయన మా మమ్మీ ఇద్దరు కలిసి అయితే కడుగుతున్నారండి ఫ్రెండ్స్. అక్కడ పోయడం అయితే జరిగింది. మంచిగా ఉప్పేసి 2 సార్లు కడిగి మంచిగా పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఇక మా ఆయన అయితే నీట్గా తీస్తుండు. నీళ్ళతోటి మంచిగా గడగాలి. రుద్ది బాగా గడగండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. తెలంగాణ రుచి. మమ్మీ చేత వంట అయితే మా అమ్మ చేత నెయ్యి కూరలు చాలా బాగా చేస్తుందండి. నేనైతే ఫ్రెష్ గడిగి పెట్టేసినాను. కొన్ని అయితే ముక్కలు అయితే తీసి పక్క పెట్టాను. ఇంకా ప్రిపరేషన్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కడాయి మన ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో కొంచెం మూడు పావులు పడుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువ పడుతుంది చేపల కూరకి. నేనైతే 3 పావులకు ఎక్కువ పోసుకుంటున్నానండి. పిల్లలు కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. చూడండి, ఇప్పుడు నేను స్టాండ్ తెలియదండి. అమ్మోళ్ళ ఇంటికి వచ్చినా అని చెప్పాను కదా, స్టాండ్ అయితే తెలియదు. గిన్నెనైతే కాలాలి బాగా. గిన్నె పెట్టేసిన ఫ్రెండ్స్, పెద్దది కడాయి అసంటిదే పెద్ద మందపాటి ముక్కుడు అయితే పెట్టేసుకున్నాను. అదే ప్యాన్ అండి. నేను సర్వలు అంటాం మా సైడ్ అయితే. ఇగో పెట్టేసుకున్నా. గ్యాస్ అయితే ఆన్ చేసిన ఫ్రెండ్స్. కింద మీద వాన కొడతా బాగా. ఇప్పుడు కరెంటు లేదండి, ఛార్జింగ్ లైట్ అది. పైన ఛార్జింగ్ లైట్ వస్తున్నాయి కదా. 3 పావులు పోసిన ఫ్రెండ్స్. కొంచెం నూనె ఎక్కువ ఉండాలి కదా. మమ్మీ వీడియో తీస్తుంది, నేనైతే పోసినాను. మా మమ్మీని వండంటే నువ్వే వండేనావంటే నాకు నచ్చదు అన్నది. నేనైతే కొంచెం నేను వండుతా, అమ్మ కొంచెం వేస్తుంది. మమ్మీ అయితే కడిగిందండి. నేనే కడుగుదాం అనుకున్నా. పెద్ద చేపలు కదా, నాకైతే అంత పర్ఫెక్ట్ రాదు. మమ్మీ వాళ్ళ కత్తిపీట షార్ప్ ఉంది, కడిగేసిన. నూనె అయితే పోసి జీలకర్ర అయితే వేసిన ఫ్రెండ్స్. బాగా నూనె కాలినాక జీలకర్ర వేసిన అండి. కాలినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. మంచిగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా కలబెట్టుకోవాలి. వర్షం అయితే ఎందుకు ఈ మధ్యలో బాగా వర్షం వస్తుంది. మీ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే ఉష్క పట్టడానికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక ఈ నైట్ అయితే ఇక్కడే ఉండిపోయినాం. మా డాడీ అయితే మా కోసం అయితే చేపలు అయితే తెచ్చిండు. ఫ్రెష్గా ఉన్నాయండి చేపలు అయితే. మన చెరువులో పట్టిన చేపలు ఎలా ఉంటాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఎగురుతున్నాయి ఫ్రెండ్స్. నేను తీద్దాం అనుకున్నా కానీ ఇక మా పిల్లల చేతిలో ఉండిపోయింది సెల్లు. ఓకేనా. ఇప్పుడైతే మంచిగా గోలుతున్నాయి. ఫ్రెష్గా మంచిగా కడుక్కొని మంచిగా పెద్ద ఉల్లిగడ్డలు 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. ఇక నేను ఆ స్టాండ్ ఉంటేనే మాట పక్కకు పెట్టుకునే స్టాండ్ లేదు ఫ్రెండ్స్. ఒక చేతితో తీస్తున్నా, ఒక చేతితో కలిపిస్తున్నాను. ఇంకా కొంచెం అయితే కరివేపాకేసుకున్నాను. నేను కొత్తిమీర తేలేదు ఫ్రెండ్స్ ఇవాళ. కొత్తిమీర నైట్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే అయిపోయిందంట. ఇక మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిగడ్డలు అయితే వేపుకోవాలండి. మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వస్తేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అయితే. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్కి ఎక్కువ పడుతుంది. పెద్ద స్పూన్ మమ్మీ వేసింది, చేయితో వేసింది ఫ్రెండ్స్. అది నూరిందంట. కచ్చా నూరుకొచ్చింది అప్పటిదప్పుడు. ఫ్రెష్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. అల్లం వెల్లిగడ్డ వేస్తే స్మెల్ అయితే ఇలా వస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. మమ్మీ చిన్న రోడ్లు అయితే కాసపసారి నూరింది. ఉరుముతుంది ఫ్రెండ్స్, సౌండ్ అదే ఉరుముతుంది. ఉరుముతున్నప్పుడే నేనైతే వీడియో పక్కకు పెట్టి తీస్తున్నాను. వాన వర్షము మొత్తం గాలి బాగుందండి. నేను అన్నం అయితే దబదబనే వండినా ఫ్రెండ్స్. అన్నం అయితే వండేసినాను. మంచిగా వేపుకున్నాను. అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయేదాకా మంచిగా గోలియాలి ఫ్రెండ్స్. నూనెలా కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. ఒక స్పూన్ అయితే మమ్మీ వేసింది. నేనైతే వీడియో తీసినాను. కొన్ని మా మమ్మీ తీస్తుంది, కొంచెం నేను వేస్తున్నాను. ఇప్పుడైతే మా మమ్మీ అయితే వేసింది ఫ్రెండ్స్. మంచిగా వేపుకోవాలి. వేపుకున్నాక తగినంత కారం వేసుకోవాలి. కారం ఎంత పడుతుంది? 3. నేనైతే మా ఇంటికాడ చిన్న స్పూన్ ఉంటుంది. ఇక్కడ మమ్మీ గంటలాగా పెట్టింది ఫ్రెండ్స్. 2 గంటలు వేసినట్టుంది. పులుపు బాగుంటుంది కదా. పులుపు కారం ఉప్పే టేస్ట్. దీంట్లో టేస్ట్ ఉండాలంటే 3 ఖచ్చితంగా పడాలి సమట్రంగా. అందుకే ఒక చేతితో తీస్తున్నానే. ఒక చేయి ఇట్లా షేక్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో ఏమనుకోకండి, క్లారిటీగానే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇగో 2 చిప్పలు అయితే వేసింది. మన స్పూన్తో 4 స్పూన్లు ఫ్రెండ్స్. అదైతే కారం మమ్మీ మా అమ్మ వాళ్ళ కారం ఆమెకే తెలిసి ఉంటుంది కానీ అమ్మనే అని చెప్పేసినాను. 2.5 వేసింది. వేసి కొంచెం ఉప్పు అయితే తగినంత వేసుకోవాలి. తక్కువ ఉంటే మన తర్వాత వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే కలబెట్టుకోవాలి. మంచిగా నూనె పైకి వచ్చినాక కొంచెం చింతపులుసు, పెద్ద నిమ్మకాయ అంత జామకాయ అంత సైజు చింతపులుసు అయితే పక్కకు పెట్టాను పిసికి. మీకు చూపెట్టాను ఫ్రెండ్స్ వీడియోలో. ఒక మమ్మీ వేస్తుంది ఉప్పు అయితే.
మా పిల్లలు అయితే ఇక వానలు ఎగురుతున్నారు, తిడుతుంది మా మమ్మీ. వానలని పిల్లలు ఎగురుతున్నారని ఇక వాన వస్తూ కొడుతుంది. ఇక అదే సౌండ్ ఫ్రెండ్స్, అటు ఇటు అదే ఉరుముల మెరుపుల సౌండేనండి. వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా అదే వస్తుంది బాగా. ఇక్కడ పోయిన వాన అయితే ఎమ్మటే తగులుతుంది ఫ్రెండ్స్. ఇంకా మా పాప తీస్తుంది, ఇప్పుడు షేక్ అవుతుంది వీడియో. ఓకేనా, మంచిగా నూనె అయితే పైకి వచ్చింది. నేనైతే పులుసు అయితే బిర్రుగా పిసుకు పోస్తున్నాను చూడండి. పిసుకు పోసినాక వాటర్ అయితే లీటర్కి ఎక్కువనే పడుతుంది. చేపలు అయితే 3 కిలోలు అండి, 3 కిలోలు చేపలు వండుతున్నా. 3 కిలోలు ఒకసారి చెప్పాను కదా, పులుసు అయితే చాలానే పడుతుంది. చాలా మోతాదు, పెద్ద కడాయి అండి. చూస్తే వీడియోలో చిన్నగా అనిపిస్తుంది. లీటర్ నీళ్ళకి ఎక్కువ పడుతుందండి. నేను లీటర్ బాగా పడతాయి నీళ్ళు. ఇక పిసుకు పోస్తున్నాను. చింతపండు చాలానే తీసుకున్నా, క్వాంటిటీ ఎక్కువనే తీసుకున్నాను. పిల్లలు, మమ్మీ, నేను అందరం తినాలి కదా. ఇప్పుడు తినాలి, తెల్లారితో కూడా మా అమ్మ వాళ్ళకు ఉండాలి కదా. చిక్కగా ఉంది, బ్యాలెన్స్ చేసుకొని చూడండి. నేను చాలా నీళ్ళు అయితే పోసినాను, స్కిప్ అయిపోయినట్టుంది చూడండి ఫ్రెండ్స్. తర్వాత బాగా మసలు పెట్టుకోవాలి. పులుపై ఏది పులుపు పెరిగేదాకా బాగా మసలు పెట్టుకోవాలి. నీళ్ళు అయితే పోస్తున్నాను. టేస్ట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు కారం తక్కువ ఉన్నా కూడా వేసుకోవచ్చు, ఉప్పు కారం తక్కువ ఉన్నా కూడా వేసుకోవచ్చు. పులుపు అయితే కొంచెం మసలి ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్. మసలింది ఇప్పుడే కొంచెం పొంగులాగా వస్తుంది. బాగా మసాలా పెట్టుకోవాలి. మసాలా పెట్టుకున్నాకనే మెంతిపిండి, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతిపిండి. మెంతిపిండి లేదు చేపలకు కూడా తినకూడదు అసలు, నీసు వాసన వస్తుంది. మెంతిపిండి వేస్తేనే స్మెల్ అయితే అద్దరిపోతుంది. అది కూడా హోమ్ మేడ్ మెంతిపిండి. మమ్మీ కచ్చా దంచింది. ధనియా పౌడర్ వేస్తుంది ఫస్ట్. బాగా మసిలినాక మెంతిపిండి, మెంతులు, జీలకర్ర మంచిగా దూరగా వేపి మమ్మీ చిన్న రోట్లో దంచేసింది ఫ్రెండ్స్. ఇప్పుడే ఇన్స్టెంట్గా వేసింది అన్నట్టు. పొడిగా అయితే నిల్వ చేసేది లేదు. ఎమ్మటెమ్మటే మమ్మీ అయితే చిన్న రోట్లు దంచేస్తుంది. ఏ కూర అయినా, నీసు కూరలు అన్నప్పుడు ఖచ్చితంగా దంచేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు కూడా అలవాటు వచ్చింది, అప్పుడప్పుడు చేస్తా. నాకు అది ఒప్పుకుంటుందండి. మా మమ్మీ అయితే ఎంత నైటీ కానీ వానేవాడిని, పిడుగులేవాడిని, ఆమె చిన్న రోట్లు దంచేస్తుంది. ఆమెకు అది ఒకటైతే నచ్చుతుందండి మా మమ్మీ. అందుకే టేస్ట్ అయితే అదిరిపోతట్టుంది ఫ్రెండ్స్. అందుకే మమ్మీ చేత కూరలు కమ్మగా ఉంటాయి. ఎందుకంటే ఆమె అప్పటిదప్పుడే ఇన్స్టెంట్గా దంచేసుకుంటుందండి. ఆమె ఏదైనా కచ్చాపచ్చగా దంచేసుకుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి బాగా మసిలిపోవాలా, ఇంకా మసలాలా. ఇప్పుడు కొంచెం పొంగు వస్తుంది. ఇంకా మెంతిపిండి అయితే మమ్మీనే వేయన్నా, ఎందుకంటే ఆమె ఎంత ఏదో మెంతులు వేసిందో, ఎంత జీలకర్ర వేసిందో నాకు తెలియదు కదా. ఇప్పుడే దంచేసింది, మరి ఎక్కువ వేస్తే చేదవుతుందని మమ్మీ నువ్వే వేయి మెంతిపిండి అని చెప్పిన మమ్మీ వేస్తుందండి. ఇంకా ఆమె కూడా పొద్దున్నాక అది కరువు పనికి పోయింది ఫ్రెండ్స్. ఆ వంటకాడికి పోయింది అండ్ ఉసుక కూడా పట్టింది, అలసిపోయింది. నువ్వే వండంటే ఇక నేనే కొంచెం వండుతాను మమ్మీ, వీడియో పట్టుకోమమ్మ అంటే పట్టుకుందండి. ఇక నేనైతే ఇక చేప ముక్కలు అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అందులోకి. చూడండి ముక్కలు అయితే అన్నీ కంప్లీట్గా ఒక్కదానికొకటి వేసుకోవాలి. నీళ్ళు లేకుండా బాగా కడుక్కొని 2 సార్లు వంపుకొని మంచిగా ఫ్రెష్గా పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అంత పేర్చినట్టు వేసుకోవాలి. వేసుకున్నాక 10 నిమిషాలు హై ఫ్లేము, 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని నూనె పైకి తేలాల, రెడ్గా రావాలి కూర, అప్పుడే దించేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పటిదాకా దించొద్దు, మంచిగా కడబెట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 సార్లు కడబెట్టుకొని పైన మూత అయితే మంచిగా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడైతే నేనైతే అన్ని ట్రాన్స్ఫర్ అయితే చేశాను ఒక్కొక్కటి. కేజీ 2 కేజీలు అంటే 3 కేజీల చేప ఫ్రెండ్స్. అది పెద్ద కడాయి, చూడడానికి చిన్నగా అనిపిస్తుంది మన వీడియోలో, కానీ పెద్దది. వంటరైతే పెద్దనే చేసినాం చూడండి. నేను అమ్మోళ్ళ ఇంటికి వస్తే ఏదైనా నాటుకోడైనా, చేపలైనా, చికెన్ అయినా ఖచ్చితంగా మా కోసం తెస్తుందండి మా మమ్మీ వాళ్ళు. మా డాడీ ముంజకాయలు కూడా తెచ్చిండు, రేపు వీడియో పెడతా ఫ్రెండ్స్. ఇంకా ఇలా పోయలేదు మా డాడీ. ఓకేనా, ఇంకా మసలు మూత అయితే పెట్టుకోండి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఇగో పైన నూనె పేరుకుంటుంది చూడండి, ఒకట్ల పేరుకోవాలి. అద్భుతంగా రెడీ అవుతుంది మన చేపల కూర అయితే. చూడండి ఉడికిపోతుంది కంప్లీట్గా, ఖచ్చితంగా అయింది. నోరు నుంచే చేపల కూర రెడీ అండి మీకోసం. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అమహం ఉంటుంది కదా మధురం. ఓకేనా అండి, ఇలా ట్రై చేసుకొని చూడండి. నా వీడియో కనుక, నా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. నా కష్టాన్ని అయితే వృధా పోనీయకండి. టేస్ట్ అయితే అద్భుతం, మమ్మీ చేత వంట కదా, టేస్ట్ బాగుంటుంది. చూడడానికి ఎంత ఎర్రగా ఉంది చూడండి. తర్వాత గ్యాస్ కట్టేసినాక ఇట్లా ఉంది. ఓకేనా, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ అండి అందరికీ.